ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి కూటమి జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవటం కష్టం. ప్రతిపక్ష నాయకుడి స్థానం అసెంబ్లీలో ఇవ్వకపోయినా ప్రజల మనసుల్లో ఆయనకున్నటువంటి స్థానాన్ని తుడిచివేయలేమని దాదాపుగా ఈ 2 నెలల కాలంలోనే అర్థమైపోయింది. ఈ స్థితిలో ఆయనకు సెక్యూరిటీ తీసేసిన లేదా ఇతరత్రా ఇబ్బందులు పెట్టాలనుకున్నా, ఆయన పార్టీ కార్యాలయాలను నేలమట్టం చేయాలనుకున్నా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను భౌతికంగా హతమార్చాలనుకున్నా జగన్మోహన్ రెడ్డి ఇంతకింతగా పెరుగుతున్నారే తప్ప ఆయన క్రేజ్ జనంలో తగ్గట్లేదు. ఇందుకు అనేక రకాల ఉదాహరణలు కనబడుతున్నాయి. ఆయన ప్రజల్లోకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ వేలాదిగా జనం తరలి వస్తున్నారు. సో ఈ స్థితిలో ఈ 5 ఏళ్ల కాలం కొనసాగాలి అంటే ఈ ప్రభుత్వ దమనకాండను, దుశ్చర్యలను, అబద్ధాలను లేదా అక్రమాలను ఎండగట్టాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమవుతుంది. మిగిలిన చిన్న చితగా పార్టీలన్నీ, ఎర్ర పార్టీలు, 3 రంగుల పార్టీలు అన్నీ కూడా చంద్రబాబుకు దాసోహం అనిపోయి దాదాపుగా బానిసత్వంలోనే బతుకుతున్నట్టుగా కనబడుతోంది. కాబట్టి ఏకైక ప్రత్యర్థిని కట్టడి చేయాలి అంటే ఆయనే చెప్పినట్టుగా భౌతికంగా నిర్మూలించటమా, లేదా మరొక ఆప్షన్ ఉంది, ఆయన్ని మరొకసారి జైలుకు పంపించటమా. అయితే న్యాయబద్ధంగా న్యాయ పోరాటాలు చేసి ఎక్కడొక్కడ కేసుల్లో ఇరికించి జైలుకు పంపించాలి. అది కాకపోతే పాత కేసులను తిరగదోడి వాటిపైనైనా కనీసం ఆయన్ని జైలుకు పంపించాలి. అంటే పాత కేసులు ఏమున్నాయి? దాదాపుగా పుష్కర కాలం దాటిపోయింది. జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ కేసులు పెట్టి ఈ పుష్కర కాలంలో 12-13 ఏళ్ల కాలంలో ఆ కేసులు ఎందుకు ముందుకు నడవటం లేదు? ఒకటి, న్యాయవాదులు సరిగా దాన్ని డీల్ చేయకపోవడం. 2, న్యాయమూర్తులు తరచూ మారిపోవడం. 3, జగన్మోహన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్స్ వేయటం. జగన్మోహన్ రెడ్డితో పాటు కొంతమందిని దీంట్లో ఇరికించారు. పారిశ్రామికవేత్తలను ఇరికించారు. వారి మీద మోపినటువంటి అభియోగాల్లో ఒక్కటి కూడా నిజం లేదు, ఒక్కటి కూడా కరెక్ట్ కాదని దాదాపు కోర్టే ఒప్పుకున్న పరిస్థితి. కారణం, అభియోగాలు మోపినటువంటి సిబిఐ సరైన సాక్షులను కోర్టుల్లో ప్రవేశపెట్టలేకపోవడం. జగన్మోహన్ రెడ్డి పైన పెట్టిన కేసులన్నీ కూడా కేవలం ఆయన వ్యాపార సంస్థలను నెలకొల్పారు, పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడ్డారు. ఈ వ్యాపారాభివృద్ధి, పారిశ్రామిక సంస్థలు నెలకొల్పడం వెనక ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి పలుకుబడిని వినియోగించుకున్నారు అన్నది అభియోగం. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యాపార దక్షతను తెలుసుకున్న తర్వాత ఆయనతో కలిసి మేము వ్యాపారం చేయాలనుకున్నాం, మేము కూడా పెట్టుబడులు పెట్టామని ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన అందరూ కూడా, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా అదే చెప్తున్నారు. దీంట్లో తప్పేంటి? అయితే కొన్ని రాయితీలు ఏమైనా లభించాయా ప్రభుత్వం నుంచి? లభిస్తే అది రాజశేఖర రెడ్డి కొడుకుకి బెనిఫిట్ చేశాడా అనుకుంటే, పారిశ్రామికవేత్తల్ని లండన్ వెళ్ళి, ఎక్కడికో వెళ్ళి, అమెరికా వెళ్ళి, అదే స్విట్జర్లాండ్ వెళ్ళి ఎందుకు పిలుస్తున్నారు? మీకు బోర్డు అని రాయితీలు ఇస్తాం, భూములు చౌకగా ఇస్తాం, కరెంటు ఫ్రీగా ఇస్తాం, అది నీళ్లు అందజేస్తాం, ఇలా ఎందుకు ఇన్ని రకాల రాయితీలు ఇచ్చి వ్యాపార సంస్థల్ని ప్రోత్సహిస్తున్నారు? అంటే ఉద్యోగ
కల్పన జరుగుతుంది అని. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి సంస్థల్లో కూడా భారీగా ఉద్యోగ కల్పన జరిగింది. వ్యాపారస్తులు కూడా వాటి ద్వారా లాభాలు వస్తున్నాయని తెలుసుకున్న తర్వాతే వాటిలో పెట్టుబడులు పెట్టారు. ఆయన నిర్వహించే సంస్థలన్నింటిలో లాభాలు వస్తున్నాయని, అన్నీ సక్సెస్ఫుల్గా విజయవంతంగా నడుస్తున్నాయని తెలుసుకున్న తర్వాతే ఆయన కొత్తగా పెట్టబోయేటువంటి వ్యాపార సంస్థల్లో పెట్టుబడి పెట్టారు. ఇందులో తప్పేంటి? ఏ ప్రభుత్వం ఉన్నా కొత్తగా ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకు రాయితీలు ఇవ్వడం సహజం. అది ప్రభుత్వ విధానాల్లోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం సహా దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నాయి. కొత్తగా రాజశేఖర రెడ్డి ఇచ్చేదే ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలం వల్ల లేదా ప్రోత్సాహం వల్ల కొందరు పారిశ్రామికవేత్తలకు లేదా వ్యాపారవేత్తలకు రాయితీలు ఇచ్చి తద్వారా తన పరిశ్రమల్లో పెట్టుబడులు తెప్పించుకున్నారన్నది ఏకసూత్ర అభియోగం. ఒక్కటే ఒక అభియోగం. ఇంతకు మించిన కేసే లేదు. దీని మీద 11 కేసులు, 11 రకాలుగా విభజన, దీంట్లో ఈడీ కేసులు, అవి ఇవి. విచిత్రం, ఈడీ కానీ సిబిఐ కానీ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన అభియోగాల్లో ఒక్కటి కూడా కనీసం ఈ రోజుకి కూడా నిర్ధారించలేనటువంటి పరిస్థితి. అందుకు అనుగుణంగా అవసరమైనటువంటి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితి. ఇక ముందైనా అవి ముందుకు సాగుతాయా అంటే చెప్పలేము. ఎందుకంటే వ్యక్తిగతంగా లేదా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి వైరంతో రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆయన కేసుల్ని తొందరగా డిస్పోజ్ చేయండి, ఆయన తొందరగా జైల్లో పెట్టండి అని రకరకాలుగా వేడుకుంటున్నప్పటికీ కోర్టులు విసుక్కుంటున్నాయే తప్ప, అది ట్రయల్ కోర్టు అంటే సిబిఐ కోర్టు చేయాల్సినటువంటి పని మమ్మల్ని చేయమంటారు ఏంటని విసుక్కుంటున్నాయే తప్ప ఇందులో కొత్తగా చొరవ చూపించడానికి ఎక్కడ ముందుకు రావడం లేదు. విముఖతే వ్యక్తమవుతుంది. కారణం ఆ కేసుల్లో సాక్షులు లేకపోవటం, సాక్ష్యాలు లేకపోవటం. విచిత్రం ఏంటంటే ఆయన సంస్థల్లో, జగన్మోహన్ రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారే సాక్షులు, పెట్టుబడులు పెట్టిన వారే నిందితులు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారే నిందితులు, వారే సాక్షులు. కాబట్టి వాళ్ళు స్పష్టంగా చెప్తూనే ఉన్నారు. ఎవరైతే మీరు నిందితులుగా పేర్కొన్నారో వాళ్ళు చెప్పారు, మాకు ఆ సంస్థల మీద లేదా ఆయన వ్యక్తిగత దక్షత పైన మాకు నమ్మకం ఉండి మేము పెట్టుబడులు పెట్టాం. అన్ని ప్రభుత్వాలు ఇస్తున్నట్టుగానే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మాకు కొన్ని రాయితీలు ఇచ్చింది అని. మరి దీంట్లో ఎక్కడ ప్రూవ్ చేయగలుగుతారు? ప్రూవ్ చేసే అవకాశం లేదు. ఈ కేసుల కోసమే 16 నెలల పాటు 11 ఛార్జ్షీట్లు వేయడం ఒక కారణంగా చూపించి ఆయన్ని 16 నెలలు జైల్లో పెట్టారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కోరుతున్నది ఏంటి? మరొకసారి అలాంటి ప్రయత్నమే చేసి ఆయన్ని జైలుకు పంపిస్తే, ఇక్కడ ఒక విషయం, కీలకమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. జైలుకు పంపడం విషయంలో సాక్షాత్తు ఆయన కుటుంబ సభ్యుల్లో ముఖ్యురాలుగా తోడబుట్టిన సోదరి కూడా ఇదే ఆశిస్తోందన్న మాట వినపడుతోంది. ఎందుకంటే ఆయన జైలుకు పోతే ఆ స్థానాన్ని తను ఆక్రమించవచ్చు. కానీ కాంగ్రెస్కి ప్రజల్లో 1% అయిన అభిమానం ఉందా అంటే లేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన సందర్భంగా చాలామంది వాళ్ళ మనసులు గాయపడ్డాయి. వాళ్ళ ఆవేశాలను వ్యక్తం చేయడానికి కూడా వీలు లేని పరిస్థితి కల్పించారు. సాక్షాత్తు పార్లమెంట్లోనే తలుపులు మూసేసి చేయాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. నేరుగానే చేయొచ్చు, అందరినీ కన్విన్స్ చేయించి అందరినీ ఒక మాట మీదకి తీసుకొచ్చి చేయొచ్చు, విభజన చేయొచ్చు. కానీ అవన్నీ కాకుండా తలుపులు మూసేసి ఎవరి మాట వినకుండా చేశారన్న బాధ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. ఒక పక్క తెలంగాణకి న్యాయం జరిగింది, జరగాలి కూడా. రెండు విడిపోవటం వల్ల ఇప్పుడు 2 రాష్ట్రాలు కూడా ఎవరికి వారుగా అభివృద్ధి చెందుతున్నారు. అదే ఒకే రాష్ట్రంగా ఉండుంటే
ఎవరు అక్కడికి ఎక్కువ పరిశ్రమలు పోయినాయని, ఇక్కడ చిన్న చూపు చూశారని, అక్కడ జరిగిందని, ఇక్కడ ఈ ఘర్షణ వైఖరి ఉండేది. ఇప్పుడు రెండు రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తితో ఎదుగుతున్నాయి. ఈ స్థితిలో ప్రజల మనోభావాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జైలుకు పంపించాలన్న కూటమి ప్రయత్నం ఏ మేరకు సఫలమవుతుంది? ఎందుకంటే ప్రజలు ఈ ప్రయత్నాన్ని ఏమాత్రం అంగీకరించట్లేదు. కారణం చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళిన ప్రతి సందర్భంలోనూ విపరీతమైన జనాకర్షణ కనపడుతోంది. మళ్ళీ ఆయన ఒక మాస్ లీడర్గా ఎమర్జ్ అయిన తర్వాత ఆయన ఎన్నో ప్రాంతాల్లో ఎన్ని సందర్భాల్లో వెళ్ళినా ప్రతి చోట జనం బ్రహ్మరథం పడుతున్నారు. దీనికి ముఖ్య కారణం అనేక రకాల దుష్కృత్యాలు, అకృత్యాలు, హత్యలు, దుర్మార్గాలు జరిగిపోవటం. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలని కనీసం పరిగణలోకి తీసుకోపోవడం, వారిని విస్మరించటం, ఈ కారణాలన్నిటి వల్ల ప్రభుత్వం చాలా చాలా అవమానాలను, అపనిందలను మోస్తుంది. ఇప్పుడు ఈ స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ బయటికి వచ్చి జనంలో తిరగడం అంటూ ప్రారంభిస్తే తప్పకుండా ప్రభుత్వ పతనానికి అంకురార్పణ జరిగినట్టే. అందువల్ల ఆయన్ని ఏ రకంగా అయినా జైల్లో పెట్టించాలి. అందుకోసం ప్రయత్నాలు చేయాలి. ప్రైవేట్ కేసు, రామకృష్ణరాజు ప్రైవేట్ కేసు వేశారు. కానీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఆయనతో పాటు అనుబంధంగా వేసిన చాలామంది పైన కేసులను కొట్టేశారు. ఇప్పటికీ కేవలం ఒకరిద్దరు మాత్రమే జగన్మోహన్ రెడ్డితో పాటు కేసులను ఎదుర్కొంటున్నారు. వారిపైన కూడా ఇప్పటి వరకు అభియోగాలు తప్ప సాక్ష్యాలు సిబిఐ కానీ, ఈడీ కానీ ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితి. కారణం ఒకటే, ఎవరైతే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారో వారే నిందితులు, వారే సాక్షులు. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. అందువల్ల కూటమి ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయి, అసలు ఫలిస్తాయా? ఫలించకపోతే మాత్రం తప్పకుండా 5 ఏళ్లలో కాదు, అంతకు ముందే 3-4 ఏళ్లలోనే కూటమి ప్రభుత్వం పైన తీవ్ర విముఖత ప్రజల్లో ఏర్పడే అవకాశం ఉందన్నది కూటమికి కూడా తెలుసు. అయితే ఈ ప్రయత్నంలో, జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించే ప్రయత్నంలో కూటమి నాయకులందరూ కూడా కేంద్ర ప్రభుత్వ సాయాన్ని అర్థిస్తున్నారు. ఇందుకు మరి రాష్ట్ర బీజేపీ అధినేత్రి కేంద్ర స్థాయిలో తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆవిడ చాలా ప్రయత్నాలు చేశారు. టీడీపీ బీజేపీ కలయిక ఆమె తెర వెనుక ఉండి నడిపించింది. అలాగే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా విశ్వ ప్రయత్నం చేశారు ఆయన్ని బయటికి తీసుకురావడం కోసం. రకరకాలు, అంటే ఆమె పొలిటికల్గా బీజేపీలో ఉన్నారే కానీ పచ్చ పార్టీ కోసం, తెలుగుదేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించే విషయంలో ఆమె తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారు అన్నది తాజాగా అందుతున్న వార్త. కానీ కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి అవసరం ఎంతైనా ఉంది. రాజ్యసభలో ఆయనకున్నటువంటి స్థానాల రీత్యా ఏ బిల్ అయినా సరే పాస్ కావాలి అంటే, ఏ బిల్ అయినా బయటపడాలి అంటే, చట్టం కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కూడా తొందరపడి ఏ నిర్ణయానికి రాదలుచుకోలేదు. కానీ చంద్రబాబు చెప్తున్నారు, రాజ్యసభ సభ్యుల్ని మేము కొనేస్తాం, మీకేం ఇబ్బంది లేదు, కొనేసి మనం బిల్స్ పాస్ చేయించుకుందామని. కానీ ఆ అవకాశం లేకుండా జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాలు తనకు ఉన్నాయి. ఆయన తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఎక్కడ దాకా ఎందుకు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకి బొత్స సత్యనారాయణని రంగంలోకి దించిన తర్వాత ఇవాళ టీడీపీ కూటమి చేతులు ముడుచుకొని కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఎక్కడివక్కడ శిబిరాలు మొదలైపోయినాయి. శిబిరాల్లో ఎవరికి వాళ్ళు తమ వర్గం వారిని చేరదీసి వారికి సౌకర్యాలు కల్పించి
తమ దైన శైలిలో తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. కాబట్టి ఇదే రకమైనటువంటి వ్యూహరచన ఉంటుంది. కాబట్టి కూటమి ఇక ముందు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలన్నా ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా తమ ప్రభుత్వం అవిచ్ఛిన్నంగా పాలించాలంటే, ఎదురు లేకుండా పాలించాలంటే జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలన్నది కూటమి యొక్క అభిప్రాయం, అభిమతం, మనోగతం. దానికి తగినట్టుగా ఆయన్ని జైలుకు పంపించాలని భావిస్తున్నది పచ్చి నిజం. చూద్దాం ఏం జరగబోతుందో.